మిత్రమా, బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు. బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు. ఇక బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మరచిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. నువ్వు ఎన్నిసార్లు మోసపోయినా అవమానంతో కుమిలిపోకు. ఎందుకంటే నమ్మి మోసపోయావు తప్ప ఎవ్వరిని నమ్మించి మోసం చేసిందే లేదని గర్వపడు. అందరికీ అందుబాటులో ఉండకు, అలుసైపోతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అర్హత లేని వాళ్లకు అతిగా చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. మనిషిలో ఆశ కూడా మంచితనాన్ని పతనం చేస్తుంది, విఘాతాన్ని కలిగిస్తుంది. కోరికలు తీరినా తీరకపోయినా ఆనందంగా ఉండాలి. మంచి మార్గాలలో నడవాలి. మంచిని ఆచరించాలి. మంచి పలకడం, మంచి వినడం, అలాగే మంచి చూడడం, మంచి చెయ్యడం, ఇవి మన జీవితంలో తోడుగా నిలుపుకుంటే చాలు. మంచితనం అదే మనకు ఆభరణంగా నిలుస్తుంది. అడిగేవాడు తీరని సందేహాన్ని, తెలియని సమాధానాన్ని అడిగి తెలుసుకోగలడు. అడగనివాడు సమస్యకు భయపడుతూ తెలియని విషయాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు. కష్టాలు నీ శత్రువులు కాదు, నీ బలాల్ని, బలహీనతల్ని నీకు తెలిపే నిజమైన నేస్తాలు. మాట వినపడనివాడు చెవిటివాడు కాదు, మంచి మాట వినిపించుకోనివాడు నిజమైన చెవిటివాడు. మేలు చేసిన వారికి కీడు చేసేవాడు, కూడు పెట్టిన వారిని క్రూలతోసేవాడు, విద్య నేర్పిన వారిని వెక్కిరించేవాడు, ఉపకారం చేసేవారికి అపకారం తలపెట్టేవాడు పరమ మూర్ఖుడు. జీవితం అనేది ఒక నది లాంటిది. అడ్డంకులనన్నీ ఎదుర్కొంటూ ముందుకు సాగే నదీ ప్రవాహం మాత్రమే సముద్రాన్ని చేరుకోగలుగుతుంది. అలాగే జీవితం అనే దారిలో రాళ్ళుంటాయి, అలాగే ముళ్ళు ఉంటాయి. వాటికి భయపడి వెనక్కి తిరిగితే అక్కడే ఆగిపోతావు. ధైర్యంతో ముందుకు సాగితే సకలం మన సొంతమవుతుంది. కాదంటారా? ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.